ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారు ఈ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆమె మీపై తాంత్రిక పూజలు చేస్తుంది. ఆమె ఎవరో ఈ అక్షరం ద్వారా తెలుసుకోండి. జాగ్రత్త పడండి, లేకుంటే కష్టాలు తప్పవు. వృశ్చిక రాశి వారికి ఏర్పడేటటువంటి ఫలితాలు, ఏ స్త్రీ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి, మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి అనగా దీనిని రాశి చక్రంలో 8వ రాశిగా పిలుస్తారు. విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో రాబోయేటటువంటి కాలంలో ఏర్పడబోయేటటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్టయితే ధనలాభం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసుకుంటే ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. స్థిరమైన ఆదాయం ఉండబోతోంది మరియు పొదుపులో అభివృద్ధి అనేది కలిసి వస్తుంది. మీకు డబ్బు సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే వాటి నుండి పూర్తి విముక్తిని పొందేందుకు ఈ కాలం అనేది మీకు చాలా కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో విజయం మరియు అభివృద్ధి పరమైన సాధనల వల్ల మీకు మంచి ఆదాయం కూడా వస్తుంది. ఆర్థిక విషయాల్లో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఇప్పుడు మాత్రమే కాదు, రాబోయేటటువంటి భవిష్యత్తు కోసం కూడా మీరు పొదుపు చేశారు అంటే రాబోయేటటువంటి సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కున్న వారు అవుతారు. విలువైన సమయాన్ని మాత్రం వదులుకోకండి. ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఎలా ఉన్నా కూడా మీరు చేసేటటువంటి ఉద్యోగం గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ప్రయోజనం చూస్తారు. ఆరోగ్యం పరంగా కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కుటుంబ మద్దతు కూడా ప్రతి విషయంలోని లభించడం కారణంగా, వారి యొక్క సపోర్ట్ అనేది ప్రతి విషయంలోని ఉండటం కారణంగా ఆర్థికంగా డబ్బు చాలా బాగా సంపాదించగలుగుతారు. కుటుంబ జీవితం పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ జీవిత స్థితిలో ఈ సమయం అనేది బాగానే ఉండబోతూ ఉంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మీకు ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే వాటి నుండి కూడా విముక్తి పొందుతారు. కుటుంబ సభ్యులతో సంబంధం మెరుగుపడుతుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. అవగాహన ప్రతి విషయంపై పెరుగుతుంది. పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి పెళ్లి అనేది ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతూ ఉంది. పిల్లలు కావాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు మరియు ఇంట్లో ప్రతి ఒక్కరి యొక్క సపోర్ట్ ఉండడం కారణంగా ఎప్పటికప్పుడు అద్భుత ఫలితాలు చూస్తూ ఉంటారు. సమాజంలో మంచి గౌరవాన్ని కూడా సంపాదించుకుంటారు. పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయని చెప్పాలి. కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి ఎలా దూరం చేసుకోవాలన్నది మీరే ఆలోచించాలి. కొన్నిసార్లు మీ అభిప్రాయాలు మీ కుటుంబ సభ్యులకి నచ్చకపోవచ్చు. చిన్న చిన్న సమస్యలు రావచ్చు. వాటన్నిటి గురించి ఆలోచన చేసి వారితో ఏ విధంగా మాట్లాడాలి అనే దానిపై మీరే ఆలోచించి ఖచ్చితంగా పరిష్కరించుకోవాలి. లేకుంటే కుటుంబ జీవితంలో సమస్యలు చూస్తారు. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ కుటుంబానికి మాత్రమే కాదు, స్నేహితులకు కూడా నచ్చకపోవచ్చు. దీని కారణంగా సమస్యలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో వచ్చినట్టయితే కనుక ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. శని మరియు గురువు కలిసి మీ రోగ నిరోధక శక్తిని, మనశ్శాంతిని మరియు శక్తిని పెంచుతారు. దీని కారణంగా ఆరోగ్య సమస్యలన్నిటికీ కూడా పులి స్టాప్ పడిపోతుంది. ఆరోగ్య సమస్యలు ఏవి కూడా కనిపించడం లేదు, అన్ని తగ్గుముఖం పట్టబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆహారపు అలవాట్ల విషయాల్లో క్రమం తప్పకుండా తీసుకోవాలి. వ్యాయామం చేయడం కానీ, ముందుగానే ఏదైనా సమస్య అనిపించినా వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకోవడం వంటివి చేశారు అంటే ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఆరోగ్యాన్ని మీరు ఉంచుకోగలుగుతారు. ఈ సమయంలో ఏదైనా ప్రారంభించాలి అనుకున్నా కూడా మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాని గురించి ఆలోచన చేయండి. మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని చెప్పుకోవాలి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క వ్యాపార జీవితం పరంగా చూసుకున్నట్టయితే వ్యాపారంలో ఎటువంటి మిశ్రమ ఫలితాలు ఉండవు. కాకుంటే అభివృద్ధికి చేరువు కావాలి అని అనుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కోపంతోనో అలవాట్లోనో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపారం పరంగా సమస్యలు అనేవి మీ జీవితంలో అధిక శాతం ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి వీలైనంత జాగ్రత్త తీసుకోండి. బలమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటము, వారితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. గతంలో ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువుల విషయంలో తస్మత్ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఎవరు ఎలాంటి వారు, ఎవరితోనైనా వ్యాపారం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు
కూడా వారు ఎలాంటి వారు అనేది తెలుసుకోకుండా ముందుకు వెళ్ళవద్దు. అలా వెళ్ళటం కారణంగా సమస్యలు అధికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి కారణంగా మోసపోతారు. ఇక విద్యా జీవితం పరంగా చూసుకున్నట్టయితే విద్యార్థులు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు కలగనున్నాయి. విద్యార్థులు మరియు ఉద్యోగస్తులకు మీకు సాధారణంగా ఉండబోతూ ఉంది. చదువులో లేదా ఉద్యోగాల్లో విజయం సాధించడానికి మీరు క్రమం తప్పకుండా ప్రయత్నిస్తూ ఉండాలి. ఏదైనా సమస్య వచ్చినా కూడా క్రమం తప్పకుండా ఆ సమస్యకి పరిష్కారాన్ని వెతకాలి. ఏకాగ్రతతో, అంకిత భావంతో మరియు మీరు ఈ సమయంలో చాలా పోటీగా తీసుకుని చదువుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఈ సమయంలో సవాళ్ళు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ఏకాగ్రత చదువుకునే వాళ్ళకి చాలా అవసరంగా చెప్పవచ్చు. మరియు శ్రద్ధగా ఉండటం వల్ల మీరు ఏ అడ్డంకులు లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. విద్యార్థులకు ఒక మార్గం దొరకాలి అంటే మీరు కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. కమ్యూనికేషన్ని ఖచ్చితంగా పెంచుకోవాలి. ఈ విధంగా చేయడం కారణంగా సమస్యలన్నిటికీ ఒక విముక్తి తప్పనిసరిగా లభిస్తుంది. ఎవరైనా విద్యార్థులు విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న మీకు ఉద్యోగం లభించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే వృశ్చిక రాశి వారు ఏ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరణ విషయానికి వస్తే తాంత్రిక పూజలు ఈ కాలంలో చాలా నమ్ముతున్నాము. అయితే ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు మీకు శత్రువులుగా ఉన్నారో, అంటే గతంలో జరిగినటువంటి కొన్ని విషయాల కారణంగా ఎవరైతే శత్రువులుగా ఉన్నారో లేదా కుటుంబంలో ఉన్నటువంటి శత్రువులు కానివ్వండి, ఎవరైనా కూడా మీ జీవితంలో శత్రువు లాంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా వారి విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. లేకుంటే సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. వీలైనంత జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. వారితో మాట్లాడకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. వారు ఏం చెప్పినా కూడా వారి మాటను విన్నట్టుగానే ఉంటూ వినకుండా మీరు జాగ్రత్త పడ్డారు అంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి ఫలితాలు అనేవి చూడగలుగుతారు. అయితే తాంత్రిక పూజల విషయానికి వచ్చినట్టయితే కనుక మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంది అంటే వారు ఇచ్చినటువంటి వస్తువులు తీసుకోవడం కానీ, వారు ఏదైనా తినమని ఇచ్చినప్పుడు కానీ ఇవేవి కూడా తీసుకోకుండా ఉండడం అనేది మీకు చాలా మంచిది. తీసుకోకుండా ఉంటే మీకు ఎటువంటి సమస్య కూడా ఉండదు. ముఖ్యంగా దాని అక్షరం గల స్త్రీతో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని అక్షరం గల స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో మీరు సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ అక్షరం కాకపోయినా ఎవరైనా కూడా కొన్ని కారణాల వల్ల మీకు ఎంతో కాలం నుండి శత్రువులుగా ఉన్నట్టయితే, వారు కూడా మిమ్మల్ని మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే వీలైనంత జాగ్రత్త తీసుకోండి. అలా ప్రయత్నం చేస్తున్నారు అంటే వారు మీ చెడు కోరుకుంటున్నారని మీరు అర్థం చేసుకుని వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల మీ జీవితంలో రాబోయేటటువంటి కాలంలో ఉన్నటువంటి కష్టాలన్నీ దూరం అవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అన్ని విధాలుగా ఈ సమయం అనేది మీకు కలిసి వస్తుంది. కానీ ఈ స్త్రీ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోండి. ఇక ఈ సమయంలో ఎవరైనా ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్న ప్రేమ వివాహాల పరంగా కూడా కలిసి రాబోతూ ఉంది. మీకు నచ్చిన వారిని వివాహం చేసుకునేందుకు మీ కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారు. తద్వారా వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారు ఏ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాలు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ వృశ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.